ఆయన ఆశీర్వాదాలు పొంది పరలోకానికి, నిత్య జీవానికి వారసులు అవడానికి దేవాశక్తితో మహాదేవుని యొక్క పాద సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపములకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రం. మీరు పాపములకు దాసులై ఉంటిరి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క రక్షణ సువార్తను విననప్పుడు, యేసుక్రీస్తును ఎరగనప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి రానప్పుడు, క్రొత్త జన్మ ద్వారా యేసుక్రీస్తులోనికి ప్రవేశించినప్పుడు, నూతన సృష్టిగా మార్చబడినప్పుడు అందరూ పాపులే. భూమి మీద ఉన్న వారందరూ పాపులే. రోమపట్నంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ అదే విషయాన్ని చెప్తున్నాడు. మీరు పాపములకు దాసులైన దేవుడు మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇచ్చాడు. కారణం ఏంటనేది గత పాఠంలో మనం చూసాం. ఆయన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలిగిన వాడు కనుక దేవుని పోలికలో సృష్టించబడినటువంటి, తన మహిమ కొరకు సృష్టించినటువంటి మానవునికి కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇచ్చినట్లుగా మన గ్రంథంలో చూశాం. అంచేతనే 16వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అంటూ ఉన్నాడు. లోబడటానికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అని అంటే, ఆ అప్పగించుకునేటటువంటి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని దేవుడు ఏం చేశాడు? మానవునికి ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడండి? మానవునికి ఇచ్చాడు. కనుకనే మన ఇష్టానుసారంగా మనం నిర్ణయాలు చేయటానికి, మన ఇష్టానుసారంగా బ్రతకటానికి మనకు అవకాశం ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, క్రొత్త జన్మ ద్వారా యేసుక్రీస్తులో ప్రవేశించి నూతన సృష్టిగా మలచబడ్డాము అని చెప్పుకునేటటువంటి ఇక్కడ కూడుకున్నటువంటి సహోదరి సహోదరుల్లో ఎంతమంది పాపులు ఉన్నారు? ఇంకా పాపానికి దాసులైనటువంటి వారు, ఇంకా వాక్యానికి అవిధేయులైనటువంటి వారు. ఎవరికి వారే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అర్థమవుతుందా అండి? దేవుని మాటకు విధేయత చూపని ప్రతి ఒక్కరూ పాపే, అందులో డౌట్ ఏం లేదు. వాక్యానుసారంగా జీవితాన్ని నడిపించుకోనటువంటి ప్రతి ఒక్కరూ పాపే. సందేహమేమీ లేదు. దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి బాప్తిస్మాలు పొందేసి, కానీ ఎంతవరకు దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ ఉన్నాం, దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నాం, దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి.
మీకు అర్థమవుతుందా అంటూ అంచేత లోబడ్డకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ మీకు ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. నేను పాపాన్నే చేస్తాను, దేవునికి అవిధేయుడిగానే ఉంటాను, దేవుని మాటలు నేను లెక్క చేయను, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాను తప్ప దేవుని ఇష్టానికి నా బ్రతుకులో నా జీవితంలో నేను చోటు ఇవ్వను అనుకుంటే మీ ఇష్టం. కాదు అనేవారు ఎవరు లేరు, కాదనేవారు ఎవరు లేరు. కానీ దాని యొక్క ప్రతిఫలం మాత్రం చావు. ఎన్ని దశాబ్దాలు గడిచినా బాప్తిజం పొంది ఇంకా దేవుని మాటకు అవిధేయులై పాపమే చేసేటటువంటి వారు ఆల్రెడీ దేవుని దృష్టిలో చచ్చిన వారే ఉన్నారు. జీవిస్తున్నారు అన్నటువంటి పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులు చచ్చినటువంటి వారు. అలాంటి బ్రతుకులు దేవునికి అక్కర్లేదు, అలాంటి జీవితాలు దేవునికి అక్కర్లేదు. మీకు అర్థమవుతుందా? మేము ఈ జీవితాలు మీరు పరిశీలించుకోండి. హృదయంలో కలిగేటటువంటి తలంపులు ఏంటో, కోరికలు ఏంటో, కలిగేటటువంటి భావ ప్రేరణలు ఏంటో, మనసులో మీరు ఆలోచించేటటువంటి ఆలోచనలు ఏంటో, మీ చూపులేంటో, మీ వినికిడేంటో, మీ మాటలేంటో, మీ ఆహార పానీయాలేంటో, మీ పనులేంటో, మీ నడతలేంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు బోధిస్తున్నానని నేను ఎక్కువేం కాదు, నన్ను నేను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము నీతిమంతులము పరిశుద్ధులమైనటువంటి భ్రమలో వెళ్ళిపోతున్నారేమో. అక్షరం పొల్లుపోవటానికి వీల్లేదండి. దేవుని మాటకు విధేయత చూపి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా బ్రతికే విధానంలో ఆయన చెప్పిన ఏ మాటలోనూ కూడా అక్షరం పొల్లుపోవటానికి వీల్లేదండి. దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అక్షరం మీరాము అని అంటే మనం పాపులమే. తెలుసుండి ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నటువంటి వారు, సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని పొంది కావాలని పాపం చేస్తున్నటువంటి వారు. నేను ఆలోచిస్తూ ఉన్నానని నేను భావిస్తూ ఉన్నాను. కనుక భూతకాలంలో మాట్లాడుతున్నాడు, మీరు పాపములకు దాసులై ఉంటిరి. ఎప్పుడు? గత కాలంలో. ఇక క్రీస్తులో ప్రవేశించిన తర్వాత క్రీస్తు సంఘ సభ్యులు ఎవరు కూడా పాపులై ఉండటానికి వీల్లేదు. పాపులు క్రీస్తు సంఘంలో ఉండటానికి వీల్లేదు. ఉన్నారు అని అంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. రావటం మా ఇష్టమే, వెళ్ళిపోవటం మా ఇష్టమే, అంతా మా ఇష్టమే. దేవుడు ఒప్పుకోండి. వస్తాం కానీ మా ఇష్టం వచ్చినప్పుడు వస్తామన్నా కానీ ఒప్పుకోడు. దానికి ఒక టైం ఉంది. నిర్ణయించబడినటువంటి టైం ప్రకారమే దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 6 అంటే 6కు ముందుగానే అందరూ ఇక్కడ ఉండాలి. కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఇక మానేసే వాళ్ళకి చెప్పకల్లా. లక్ష్యం లేదన్నమాట, నిర్లక్ష్యం. ఎప్పటికి వెళ్ళినా పర్వాలేదు, ముందు మేము మా ఇంటి పనులు, ఆ తర్వాత దేవుని పని. పాపం రావటంలోనే అంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే వరకు దేవుని కొరకు ఇంకేం బ్రతుకుకోవాలి, బ్రతకడానికి అవకాశం లేదు. అందుచేత ఏమంటాడు? మీరు పాపములకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో. దేనికి అప్పగింపబడ్డారు? ఉపదేశ క్రమమునకు. ఉపదేశ క్రమం.
ఇంగ్లీష్లో అంటాడు ది ఫార్మ్ ఆఫ్ టీచింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ అంటాడు ఆయా వెర్షన్స్లో. అంటే ఉపదేశ క్రమం అంటే అర్థం ఏంటి? ఒక క్రమమైనటువంటి ఉపదేశం. ఒక పాపి తన పాపము నుంచి విడుదల పొంది క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో వారి పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధులై దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఈ భూమి మీద బ్రతకాలి అని అంటే ఏదో ఒకటి ప్రకటించేస్తే ఆ పని మన జీవితంలో జరగడానికి వీల్లేదు. అంశాల వారిగా ఒక క్రమమైనటువంటి ఉపదేశాన్ని దేవుడు ఇచ్చాడు. అది దేవుడు కదా. ఆ క్రమమైనటువంటి ఉపదేశం ఎవరిదండి? దేవుడు. మనకందరికీ తెలుసు, ఆ బోధను పట్టుకొచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ బోధను పట్టుకొచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ క్రమమైనటువంటి ఉపదేశం దేవునిది, దాన్ని భూమి మీదకి తెచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక మనలను పాపము నుండి విమోచించి నీతికి దాసులుగా చేసేటటువంటి శక్తి ఆ ఉపదేశ క్రమానికి ఉంది. మీరు గ్రంథాన్ని చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. ఉన్నాయా పదాలు? పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అనేటటువంటి పదాలు ఉన్నాయా వచనంలో? కనుక మనల్ని పాపం నుంచి విమోచించి విడుదల చేసి నీతికి దాసులుగా చేసేటటువంటి శక్తి ఆ ఉపదేశ క్రమానికి. అంచేత ఏమంటాడు? ఆ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడిన వారే. దేనికి అప్పగించబడ్డా? ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డా. ఒక పాపిని రక్షించడానికి ఏ బోధ అవసరమో ఆ బోధే బోధించాలి. కొత్తగా జన్మించినటువంటి వ్యక్తి ఆత్మీయంగా ఎదగటానికి ఏ బోధ అవసరమో ఆ బోధనే బోధించాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే ఏ బోధ అవసరమో ఆ బోధనే బోధించాలి. కనుక ఉపదేశ క్రమం, ఆ ఉపదేశ క్రమానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? అప్పగించేశాడు. ఇది అదేం చేస్తూ ఉంది? మనల్ని పాపము నుండి విడుదల చేస్తూ ఉంది, విమోచిస్తూ ఉంది. వాక్యాన్ని కాదు అన్నటువంటి వాడు, వాక్యానికి విధేయత చూపినటువంటి వాడు, వాడి పాపం నుంచి విడుదల పొందే అవకాశాలు లేవండి. నువ్వు 100 సార్లు మునిగినా క్రీస్తు రక్తం నీ పాపాన్ని కడిగే అవకాశాలు ఉండవు. నువ్వు పాపం నుంచి విడుదల పొందే అవకాశం లేదు. క్రీస్తు సంఘ సభ్యులమని సభ్యురాంటమని చెప్పుకుంటూ ఉన్నా నీ బ్రతుకు పాపంలోనే కొనసాగుతూ ఉంటుంది. మార్పు రావట్లేదు. అంచేతనే దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో? దాన్ని గమనించట్లేదండి. రావాలంటే రావడం, మానేయాలంటే మానేయటం. నీ ఇష్టమేనా? నా ఇష్టమేనా? ఒక టైం లేదు, పోవట్లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఒక క్రమం లేదు. ఎందుకు చేస్తున్నాను అంటే ఆత్మను రక్షించేటటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యంలో దేవుడు ఉంచాడు. ఏంటది? ఒక ఆత్మను రక్షించేటటువంటి శక్తి. ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం.
అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏంటి? సహనం అని, ఓర్పు అని ఏవో సింపుల్గా మాట్లాడేస్తూ ఉంటారు. దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు నీతిమంతుడై ఉంటాడు, పరిశుద్ధుడై ఉంటాడు. ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేటటువంటిది సాతానికి ఇష్టం ఉండదు, లోకానికి ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి యొక్క జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ ఓర్చుకుంటూ సహించుకుంటూ దేవుని కొరకు బ్రతకటం, దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చడంలో అవసరమైతే ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటటువంటి ఆ గుణాన్ని ఏమంటామంటే సాత్వికం అంటాం. అది లేనటువంటి వాడు క్రైస్తవుడు కాదు. నామకార్థంగా వస్తాను, కూర్చుంటాను, పోతాను అనేటటువంటి వాడు క్రైస్తవుడు కాదు. క్రీస్తు ప్రభు ఎలాగైతే నా ఆత్మ రక్షణ కొరకు తన ప్రాణాన్ని శిలువలో బలిగా అర్పించాడో, ఆ క్రీస్తు కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని నేను బలిగా అర్పిస్తాను, సజీవ యాగంగా అర్పిస్తాను అనుకున్నవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రైస్తవుడు. ఆ పరిస్థితి లేకపోతే క్రైస్తవ్యానికి విలువ లేదు. సాకులు చెప్పేవారు, సంజాయిషి ఇచ్చేవారు క్రైస్తవులు కాదండి. నీ సాకులు, సంజాయిషీలు దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. సమస్య నీదైతే నీ సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని సిలువలో పెట్టాడు. అర్థం కావట్లేదు. సమస్య నీది, నాది. సమస్య మనదైతే ఆ సమస్య పరిష్కారం కొరకు తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తును సిలువలో బలిగా అర్పించాల్సి వచ్చింది. నీకు ఇంకా అర్థం కాకపోతే, నాకు ఇంకా అర్థం కాకపోతే, మనకు అర్థం కాకపోతే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఈ భక్తి జీవితంలో మరొకటి ఉండదండి. కనుక ఆత్మలను రక్షించే శక్తి దేవునికి ఉన్న వాక్యానికి ఉన్నది కాబట్టి దాన్ని ఏం చేయాలి? సాత్వికంతో. అది అర్థం చేసుకున్నవాడు మొదటి శతాబ్దంలో తమ ప్రాణాలు దేవుని కొరకు, క్రీస్తు ప్రభు కొరకు బలిగా అర్పించేసుకున్నారు. హతసాక్షులుగా మిగిలిపోయారు. ఊరికినే వారు క్రీస్తునామం నిమిత్తం తమ ప్రాణాలు అర్పించలేదండి. వారికంటే మేము తెలివైన వారం కాబట్టి మేము తప్పించుకు తిరిగేస్తాం, వారు చేతగాని వారు కాబట్టి తమ ప్రాణాలు బలిగా అర్పించారు అనుకుంటున్నారేమో. చూడండి, ఈ క్రైస్తవ్యానికి వెనకతల మీ హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని చూడండి, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ భక్తిహీనతను చూడండి, మీ హృదయాల్లో మనసులో ఉన్నటువంటి ఆ లోబడినటువంటి గుణాన్ని బట్టి చూడండి. సంఘము ఏ కార్యక్రమం నిర్వహించినా దేవునికి మహిమార్థమై క్రమంగా రాలేకపోతున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి మీరు ఆలోచన చేయండి. ఏమని చెప్పుకుంటారు? మేము విశ్వాసులు అని, మేము భక్తిపరులు అని, మేము క్రైస్తవులు. దేని బట్టి చెప్పుకుంటారండి? దేని బట్టి చెప్పుకుంటారు? వచ్చినా దేవుని వాక్యానికి లోబడే పరిస్థితి ఉండదు. బోధిస్తున్నటువంటి ప్రతి మాటకు వ్యతిరేకంగా ఆలోచించేవారు ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి దరిద్రులు. భౌతికంగా ఎంతైనా ఉండొచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో వారు ఎవరన్నా మాట అండి దరిద్రులు.
ఉపదేశ క్రమమునకు ఏం చేశాడు? అప్పగించేశాడు. రక్షించేది అది. ఆ రక్షణను కొనసాగించుకోవడానికి, భయముతో వణుకుతో కొనసాగించుకోవడానికి సహాయం చేసేది ఆ ఉపదేశ క్రమం. మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఈ భూమి మీద నిలబెట్టేది ఆ ఉపదేశ క్రమం. చనిపోయిన తర్వాత మన ఆత్మను పరలోకానికి, నిత్య జీవానికి చేర్చేది కూడా ఆ వాక్యమే, ఆ ఉపదేశ క్రమమే. అంచేతను ఏమంటాడు అని అంటే, దేవుడు ఏం చేశాడు? ఏ ఉపదేశ క్రమమునకు అప్పగించేశాడు కనుక మీరు ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే. లోబడ్డాను అంటే కుదరదు, లోబడినట్టుగా నటిస్తే కుదరదు. లోబడినట్టుగా నటిస్తే కుదరదు. దానికి ఏం చేయాలి? హృదయపూర్వకంగా లోబడాలి. ఊరికినే పరలోకానికి వెళ్ళిపోతామా? దేవునితోటి, క్రీస్తుతోని, పరిశుద్ధాత్మలతోని సహవాసమా? కోట్లాది దేవదూతలతోటి కలిసి దేవుని మహిమపరిచేటటువంటి గొప్ప భాగ్యమా? శాశ్వత దుఃఖం లేకుండా, ఆకలి లేకుండా, బాధ లేకుండా శాశ్వత ఆనందము, శాశ్వత సంతోషమా? ఊరికినే వచ్చేస్తుందా? నామకార్థమైనటువంటి భక్తి జీవితాన్ని క్రైస్తవ్యంలో అనుభవించేస్తే అట్టి గొప్ప స్థితి వచ్చేస్తుందా? వస్తాది అనుకుంటే నీ భ్రమ. నీ కొరకు ఒకవేళ అగ్నిగుండంలో చోటు రిజర్వ్ చేసి పెడుతున్నాడేమో. నీ పేరు పరలోకపు జీవ గ్రంథంలో వ్రాయడానికి అవకాశం లేనటువంటి బ్రతుకు నీ భూమి మీద బ్రతుకుతున్నామేమో. అక్కడ పేరు లేదంటే పరలోకం చేరడానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళతావు? సాతానుకు, వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నికే వెళతావు. అంచేత ఏం చేయాలి? ఏం చేశాడు? రోమపట్నంలో క్రీస్తు ప్రభు సంఘానికి పరిశుద్ధ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన ఏమంటాడు? మీరు పాపమునకు దాసులై ఉంటేని, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేనో దానికి హృదయపూర్వకంగా లోబడితే ఏం జరుగుద్ది? పాపము నుండి విమోచింపబడతారు, నీతికి దాసులు అవుతారు. అలాంటి గొప్ప భాగ్యమును, ధన్యతను మనకు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రము. ఉపదేశ క్రమం ఏంటన్నమాట? దేవుని వాక్యం. ఏంటండి? దేవుని వాక్యం. ఎవరికి ఇచ్చాడు అది? క్రీస్తు ప్రభు తెచ్చాడు అనే సంగతిని మీకు ఇందాకే నేను ఉటంకించాను. ఎవరికి ఇచ్చాడు? పేతురు రాసినటువంటి 2వ పత్రిక. అది అక్షర జ్ఞానం కలిగిన వారు శ్రద్ధగా వింటూ రాసుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. లేదు అంటే ఏం లేదు, ఎక్కడదక్కడే పోతుంది. అలాంటి వారు కనుక వారికి సహాయం చేయడానికి, వారికి జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. వారికి మాకు అక్షర జ్ఞానాన్ని ఇచ్చాడు. నిర్లక్ష్యం కుదరదు. రాసుకుని పట్టుకెళ్ళి టేబుల్ మీద బారేసి మళ్ళీ మన ఇష్టానుసారమైనటువంటి బ్రతికించిన శుభం లేదు. రైట్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. ఇచ్చ వికృతి, ఇష్టం, ప్రకృతి. అంటే ఒక మనుషుని ఇచ్చను బట్టి గ్రంథము లిఖించబడలేదు. లేఖనం అంటే అర్థం ఏంటి? లిఖించబడినది అనగా వ్రాయబడినది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలలో ఏ ప్రవచనము కొట్టలేదు. ఈ సంగతిని మనిషి గ్రహించుకోవాలి. ఆ సంగతిని మనిషి గ్రహించుకోవాలి. ఎవరైనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. అంటే మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి
కలగలేదు. మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి కలగలేదు అని మనం ఎలా చెప్తాం? ఎలా చెప్తాం? ఒక మనిషిలో ఉన్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని పొగిడాడు. అదే వ్యక్తి తప్పు చేస్తే, పాపము చేస్తే శిక్షించినటువంటి విధానం మన గ్రంథంలో కనపడుతూ ఉన్నది. మనిషిని యొక్క ఊహను బట్టి కలిగితే ఏం జరుగుద్ది? మంచి రాసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు సాధారణంగా లోకంలో బయోగ్రఫీలు ఉన్నాయి, ఆటోబయోగ్రఫీలు ఉన్నాయి. అంటే ఒకరి చరిత్ర మరొక రాస్తే ఏమవుతుంది? బయోగ్రఫీ అవుతుంది. అతని యొక్క చరిత్ర ఎవరో రాశారు. ఆటోబయోగ్రఫీ అంటే తన జీవిత చరిత్రను తనే రాసుకున్నప్పుడు అది ఏమవుతుంది? ఆటోబయోగ్రఫీ అవుతుంది. తన స్వీయ చరిత్రను తానే రాసుకుంటాడు. తన స్వీయ చరిత్రను తను రాసుకునేటప్పుడు ఏం రాస్తాడు? మంచి రాస్తాడు. తను చేసినటువంటి తప్పుడు పనులు, తను చేసినటువంటి చెడు పనులు, తనలో ఉన్నటువంటి తప్పుడు విధానాన్ని గురించి మాత్రం రాయడు. కానీ పరిశుద్ధ గ్రంథం అలా లేదు. ఉదాహరణ దావీదు, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. కానీ అతడు పాపము చేసినప్పుడు ఏం చేశాడు? అతన్ని శిక్షించినట్లుగా మనం చూస్తాం. అతని పాపాన్ని ఎత్తి చూపించినట్లుగా మనం చూస్తాం. దేవునికి మొహమాటం లేదు. దేవునికి మొహమాటం లేదు. నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉంటే ఇష్టమైందిగానే చెప్తాడు. ఇష్టం లేదు అనుకో, ఇష్టం లేనట్టుగానే చూపెడుతూ ఉంటాడు. అంచేత అది ఒక మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి కలగలేదు అనేటటువంటి సంగతిని మనం గుర్తించాలి. కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. జ్ఞానం ఎవరిదన్నాను? దేవునిది. తెచ్చినవాడు ఎవరన్నాను? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏం చేశాడు? మనుషులకు ఇచ్చాడు. మనుషులకు ఇచ్చాడు. ఆ మనుషులు వ్రాయటానికి, వారిని ప్రేరేపించడానికి ఏం చేశాడు? పరిశుద్ధాత్మను వారికి సహాయంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మను వారికి సహాయంగా ఇచ్చాడు. వారు సామాన్యులు కాదు. ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని తెచ్చినటువంటి క్రీస్తు ప్రభు దగ్గర ఆ వాక్యాన్ని తీసుకున్నటువంటి వారు, ఆ ఉపదేశ క్రమాన్ని పొందినటువంటి వారు సామాన్యులు కాదు. చూడండి, యోధా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ఉన్నప్పుడు ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చారు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులకు ఎన్నిసార్లు అప్పగించబడింది? ఎవరు ఆ మనుషులు? ఆ మనుషులు ఎవరు? దేవుని చేత పరిశుద్ధులు అని ఎంచబడినటువంటి వారు. ఎవరన్నమాట? శిష్యులు. క్రీస్తు ప్రభు చేత అపోస్తులు అని పేరు పెట్టబడినటువంటి వారు. అనేక ఆత్మల రక్షణార్థమై రక్షణ సువార్తను అందించడానికి క్రీస్తు ప్రభు చేత లోకంలోనికి పంపబడినటువంటి వారు. మీకు అర్థమవుతుందా? ఈ గ్రంథము ఊరికినే మన చేతులకు వచ్చేయలేదండి. ఊరికినే మన చేతులకు వచ్చేది. ఆ జ్ఞానాన్ని, ఆ వాక్యాన్ని, ఆ ఉపదేశ క్రమాన్ని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎవరికి నేర్పించాడు? శిష్యులకు నేర్పించాడు. శిష్యులు ఏం చేశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతోటి దాన్ని
వ్రాశారు. దానికి దేవుడు ఎవరన్నమాట మూలం? దేవుడే మూలం. అంటే అర్థం ఏంటి? దేవుడికి చెప్పినటువంటి దాన్ని చెప్పినట్లుగా వ్రాశారు. ఆ దేవుడు మూలమైనటువంటి ఆ దేవుని జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతోటి సహాయంతో దేవుడు చెప్పినట్లుగా వారు రాశారు. ఎందుకు చేస్తున్నానంటే వారెవరు? పరిశుద్ధులు. వారికి ఒక్కసారి అప్పగింపబడారు. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు? 606లో మొట్టమొదటి మతశాఖ వచ్చింది. 606లో మొట్టమొదటి మతశాఖ వచ్చింది. అంటే వారికి కొత్త బోధన వారు సృష్టించుకున్నారు. మరియమ్మ గారిని కలుపుకొని ఇక అక్కడి నుంచి ఏమైంది? క్యాథలిజాన్ని ఎదిరించి ప్రొటెస్టెంటిజం వచ్చింది. ఆ ప్రొటెస్టెంటిజంలో స్వేచ్ఛ ఏం చేశారన్నమాట? వేలాది బోధలు, వేలాది విశ్వాసాలు, వేలాది సంఘాలు, ఒక క్రొత్త పేరుతో ఒక సంఘాన్ని పెట్టినటువంటి ప్రతివాడు ఇది నాకు దేవుడు చూపించాడనో, దేవుడు రాశాడనో, లేకపోతే దేవుడు నాకు బయలుపరిచాడనో, దేవుడు నాతో చెప్పాడనో ఏదో ఒక దానికి మేకప్ ఇచ్చేసి ఏం చేస్తున్నాడు అనమాట? ఒక కొత్త బోధను పట్టుకొచ్చి ఒక కొత్త విశ్వాసాన్ని మనుషుల్లో ప్రవేశపెట్టడానికి పేరు ఎవరిది? చెట్టు పేరు చెప్పినట్లుగా యేసుక్రీస్తు పేరు చెప్తూ ఉంటారు, కానీ వారి ఇష్టాన్ని బోధిస్తూ ఉంటారు. వారి అబద్ధ బోధల ద్వారా దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాడు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు అబద్ధమాడనేరని దేవుడు అయితే అబద్ధమాడనేరని కుమార్తెలుగా ఉండవలసినటువంటి ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తూ ఉన్నారన్నమాట? ఆ బోధన ఇచ్చినటువంటి దేవుడిని అబద్ధికులుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం కూడా మన ప్రవర్తనలో అలాగే ఉన్నాం. మేము వాక్యాన్ని పక్కన పెట్టి సొంత ఇష్టాలతోటి బ్రతుకుని నడిపించుకుంటూ మనం కూడా దేవుని అబద్ధికుడిగా చేసేవారముగానే ఉన్నాం. మేము క్రీస్తు సంఘానికి సంబంధం లేనటువంటి, క్రీస్తు సంఘ సభ్యత్వానికి సంబంధం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ మేమును క్రైస్తవులమే, క్రీస్తు సంఘ సభ్యులమే, క్రైస్తవులమే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది దేవుడు సహించేది లేదు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడ్డ వారు ఎవరు, ఎలా వచ్చారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం, 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. అంటే ఆ శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈయన ఏం చేశాడు? తెల్లవారు దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. తెల్లవారులు కూడా దేవునికి ఆయన ప్రార్థన చేసినట్లుగా, మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే సేవకు అనుకూలమైన వారిని సిద్ధపరిచి నాకు అప్పగించమని ఆయన యొక్క ప్రార్థన సారం. తెల్లవారు ఏం చేశాడు? ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులందరినీ పిలిచాడు. వారిలో ఏం చేశాడు? 12 మందిని ఏర్పరచుకున్నాడు. వారికి ఏమని పేరు పెట్టాడు? అపోస్తలులు అని పేరు పెట్టాడు. నేను ఎందుకు చెప్తున్నాను? ఈ ఉపదేశ క్రమం వెనకతవా? ఏ ఉపదేశ క్రమం అయితే మన పాపం నుంచి విమోచించి నీతికి దాసులుగా చేస్తుందో, ఏ వాక్యమైతే మన ఆత్మను రక్షించేటటువంటి శక్తి కలిగి ఉన్నదో, అది ఎలాగో మనకు అనుగ్రహించబడింది అనేటటువంటిది నేను మాట్లాడుతూ ఉన్నా. మీకు అర్థమవుతుందా? తెల్లవారులో ప్రార్థన చేసి ఏం చేశాడు? శిష్యులందరినీ పిలిచి, అనేక మంది ఉన్నారు శిష్యులు, వారిలో ఎంతమందిని ఎన్నుకున్నాడు? వారికి ఏమని పేరు పెట్టాడు?
అపోస్తులు. అపోస్తులు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? పంపబడినవాడు. మార్కు సువార్త ఉపదేశ క్రమం ఏంటండి? ఒక క్రమమైనటువంటి ఉపదేశం. ఎలా వచ్చింది మనకు? ఎలా అనుగ్రహించబడింది? ఈరోజు గ్రంథాన్ని సంతలో పెట్టుకుని తిరగటానికే తప్ప దాన్ని అనుసరించి జీవించడానికి మనం ఆసక్తులుగా ఉన్నామనంటే ఇక అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదండి. దారుణమైనటువంటి పరిస్థితులు దేవుడు ఇష్టపడ్డండి ఆ పరిస్థితిని. తీసారని మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాడు. ఎందుకు నియమించుకున్నాడు? సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడం. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిది? ఆ బాధ్యతను స్వీకరించి ఆ విధంగా సువార్తను ప్రకటించడంలో వెనకబడిపోతున్నటువంటి మంది గొప్పగా చెప్తున్నారు విశ్వాసాల గురించి, భక్తిని గురించి. మేము అంతటి వారు, ఇంతటి వారు. ఏముంది? దేవుని కొరకు చేయటానికి మీ దగ్గర పని ఏముంది? ఏ పని స్వీకరించారు? ఏ పని చేస్తున్నారు? రావటం, కూర్చోవటం, వెళ్ళటమా? ఏ సువార్త ప్రకటన కొరకైతే వారిని పంపడానికి నిర్ణయించుకున్నాడో వారిని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుంచి, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యం అనగా క్రీస్తు సంఘము సమీపించి ఉన్నదని ప్రకటించాడు. మీకు అర్థమవుతుందా? వాడు ఏం చేశాడు? వారికి ఏం సంభవించబోతుందో చెప్పేస్తున్నాడు. వారికి ఏం సంభవించబోతుందో చెప్పేస్తున్నాడు. 16వ వచనం నుంచి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను, కనుక పాముల వలె వివేకులను, పౌరవుల వలె నిష్కపటులైనడి, మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టించరు. వీరికి అన్ని జనులకును సాక్షార్థమై వారి నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదము, ఏమి చెప్పుదమని మీరు చింతింపకుడి. మీరేమి చెప్పవలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఎంతటి ఏర్పాటు అంటే, ఒక పాపిని పాపం నుంచి విడుదల చేయటానికి, ఒక పాపిని రక్షించటానికి, ఓ పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి, ఓ పాపిని నీతిమంతునిగా తీర్చిదిద్దటానికి, ఓ పాపిని పరిశుద్ధుని చేయటానికి, ఓ పాపిని తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించడానికి, ఒక పాపికి పరలోకాన్ని నిత్యజీవాన్ని ఇవ్వటానికి ఎంతటి ఏర్పాటు! అర్థమవుతుందంటారా? ఏమండి? అర్థమవుతుందంట.
ఎవరిచ్చారు ఆ మనుషుల్ని? క్రీస్తు ప్రభువుకు ఆ 12 మంది మనుషుల్ని ఎవరిచ్చారు? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచింది. చెప్పేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలను నేనేం చేశాను? వారికి ఇచ్చాను. దేవుని పిల్లలుగా బ్రతికే విషయంలో అంత నిర్లక్ష్యం కుదరదు, అంత లెక్కలేని తను కుదరదు. ఈ విషయం అర్థమైంది కదా? అర్థమైందా లేదా అండి? అర్థమైందా లేదా అండి? నేను ఇక్కడ వదిలేకపోతున్నాను. ఉపదేశ క్రమం. ఆ ఉపదేశ క్రమానికి దేవుడు ఏం చేశాడు? మనను అప్పగించేశాడు. ఆ ఉపదేశ క్రమానికి అప్పగించి దానికి ఏం చేయమంటున్నాడు? హృదయపూర్వకంగా లోబడమంటున్నాడు. మీరు హృదయపూర్వకంగా లోబడితే మీరు పాపము నుండి విడుదల పొందుతారు, విమోచింపబడతారు, నీతికి దాసులవుతారు. అంచేత ఏమంటాడు? వాక్యాన్ని తెచ్చింది క్రీస్తు ప్రభు దేవుని యొద్ద నుంచి. దాన్ని ఎవరికి ఇచ్చాడు? మనుషులకి ఇచ్చాడు. ఆ మనుషులకు సహాయం చేయడానికి, వారిని ప్రేరేపించడానికి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. ఈ కార్యానికి అంతటికి మూలం ఎవరు? దేవుడు. ఆ మనుషులు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులకు ఏం చేశాడు? ఒక్కసారి అప్పగించాడు. 606 నుంచి ఈనాటి వరకు మాకు అప్పగించాడు అని కొత్త బోధలు చేస్తున్నారు, కొత్త విశ్వాసాల్ని ప్రవేశపెడుతున్నారు. బైబిల్ ఏం చేస్తూ ఉంది? ఒకే ఒక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఏం చేయమంటున్నాడు? పోరాడమంటున్నాడు. ఉందా మాట యోధాపత్రికలో? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయాలి? ఎందుకు పోరాడాలి? దాని ఉనికిని కాపాడాలి. బాప్తిస్మాలు పొందేసాం, మేము రక్షింపబడిపోయాం, పరలోకమే మా ధ్యేయం తప్ప ఈ భూమి మీద దేవునితో మాకు పని లేదు, దేవుని వాక్యంతో పని లేదు, దేవుని కొరకు పనిచేసే అవసరతే లేదు అనుకుని ఇళ్లలో కూర్చుని సొంత పనులు చక్కబెట్టుకొని తినేసి నిద్రపోతూ ఉంటే, ఇలాంటి నిద్రపోతులు దేవుని పరివారు కాదు, దేవుని కుమారులు కాదు, దేవుని పిల్లలు అసలే కాదు, అసలు కాదు. పోరాడాలి. ఏం చేయాలి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం ఏం చేయాలి? పోరాడాలి. అది అక్కడే చెప్పట్లేదు, ఫిలిప్పీ పత్రికలు కూడా మాట చెప్తాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 కలిపేశాడు. మొదటి నుంచి చదువుతున్నాను. 1వ అధ్యాయం 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుతూ. ఎవరి విశ్వాసం అర్థం? సువార్త విశ్వాస పక్షమున ఏం చేయాలట? ఒకే సువార్త, ఒకే విశ్వాసము, దాని పక్షంగా ఏం చేయాలి? పోరాడమని చెప్తుంటే ఎవరి విశ్వాసం అందే, ఎవరి భక్తి అందే. అలా అనుకున్నారు కాబట్టి 70,000 సంఘాలు ఈ రోజున యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటూ ఈ భూమి మీద స్థాపించబడ్డాయి. ఎవరి విశ్వాసం? ఎవరి విశ్వాసాన్ని కాదంట?
ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి భక్తిని కాదంట. వాడికి ఆధారమైనటువంటి వాక్యం ఉన్నది అనేటటువంటి సంగతిని గుర్తించకుండా క్రైస్తవులుగా చలామణి అయిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. చూశారు, వారు క్షమార్హులు కాదు, దేవుడు క్షమించడు. వాడిని ఎలా ఎన్నుకున్నాడు? తెల్లవారు ప్రార్థన చేశాడు. శిష్యుల్ని దేవుని సేవకు పంపబడేటటువంటి వారిని, సువార్త ప్రకటించడానికి పంపేటటువంటి వారి కొరకు వారిని నిర్ణయించుకోవడానికి అనేక మంది, వేలాది మంది శిష్యులు ఉన్నారు. వారిలో 12 మందిని ఎన్నుకోవడానికి ఏం చేశాడు? తెల్లవారు ప్రార్థన చేశాడు. ఉదయం అయింది, శిష్యులందరినీ పిలిచాడు. వారిలో ఏం చేశాడు? 12 మందిని వారిని సువార్త ప్రకటించడానికి పంపాలి అనుకున్నాడు. వారిని ఏం చేశాడు? పంపించేశాడు. వారికి చెప్పాల్సినటువంటి జాగ్రత్తలన్నీ చెప్పి పంపించేశాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? తోడేళ్ళ మధ్యకు గొర్రెల వలె మీరు. అలా పరిస్థితులు మన బ్రతుకులో సంభవించే పరిస్థితులు ఉన్నాయి. అలా సత్యం చెప్తే కదా రావడం, కూర్చోవడం కదా. అదే గొప్ప విశ్వాసము, గొప్ప భక్తి అనుకుంటున్నారు. దేవుని దృష్టిలో అసలు విశ్వాసము కాదు, భక్తి కాదు. దేవుణ్ణి కూడా భౌతిక అవసరతల కొరకు వాడేసుకోవటానికి, దేవుని కూడా తమ స్వార్థానికి వాడుకోవటానికి నమ్ముకుంటున్నారు తప్ప అనేకులు నిజంగా దేవుని కొరకు బ్రతకడానికి కాదు. మీ అంతరంగాన్ని చూసుకోండి. దేనికి నమ్ముకున్నారు? దేన్ని చూసుకుని అతిశయిస్తూ ఉన్నారు? దేన్ని చూసుకుని గొప్పలు పోతూ ఉన్నారు? ఏమండి? అంచేత ఏమంటాడు మళ్ళీ యోహాను సువార్తలో? నీవు నాకు అనుగ్రహించిన లోకములో నుండి, 6వ వచనంలో ఏమంటాడు? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని ఏం చేశాను? నేను ప్రత్యక్షపరిచేశాను. 17వ యోహాను సువార్త, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు. లోకంలోంచి నువ్వు ఏం చేసావు? నాకు ఏం చేసావు? మనుషులను అనుగ్రహించావు. వారు నీ వారే ఉన్నారు. మన దేవుని వారమైన నిజంగా మనం కూడా అనుగ్రహించాడు క్రీస్తు ప్రభువుకు. మనం దేవుని వారమేనా? నీవు వారిని మాకు అనుగ్రహించుతివి, వారు నీ వాక్యమును గాయకుని ఉన్నారు. వారు ఏం చేశారు? నీ వాక్యమును గాయకుని ఉన్నారు. అది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను. వారు ఆ మాటలు ఏం చేశారు? అంగీకరించారు. ఈరోజు మన పరిస్థితి ఏంటో అదే 14వ వచనంలో కూడా చెప్పేస్తాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి ఏం చేశాను? నీ వాక్యాన్ని ఇచ్చేశాను. ఈరోజు ఆయన వాక్యాన్ని పుచ్చుకున్నామా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నామా? దేవుని వారిగా మనం ఈ భూమి మీద ఉంటూ ఉన్నామా? ఆకరిస్తున్నాను. వారమంతా ఆలోచించుకుంటూ ఉండండి. ఆత్మ సంబంధంగా క్రీస్తునందు మీ స్థితి ఏంటో ఆలోచిస్తూ ఉండండి. వచ్చే వారం పాఠాన్ని కొనసాగిద్దాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అధ్యక్షుడు.